నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ గారు, అకస్మాత్తుగా అక్కడ అంత జనం ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అని అడిగాడు మనోహర్. నీకు తెలీదా, ఈరోజు ఈ మాల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. సుప్రసిద్ధ యూట్యూబ్ స్టార్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ ఆనంద్ కుంచుపల్లి గారు ఇక్కడికి వస్తున్నారు. వారి కోసమే ఈ గుంపు. ఇప్పుడు మీరు నాకు ఏ పేరు చెప్పారు అంటూ మనోహర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆనంద్ కుంచుపల్లి అనగానే మీరు చెప్పింది నిజమేనా? అవును, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. ఆయన స్పీచ్ విని చనిపోయిన వారు కూడా తిరిగి బ్రతికారట. నేను ఆయన్ని కలవడానికి 3 గంటల దూరం ప్రయాణం చేసి వచ్చాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ జనంలోకి ప్రవేశించాడు. అక్కడ మనోహర్ కొంచెం గందరగోళానికి గురయ్యాడు మరియు గుంపులోకి ప్రవేశించాడు. ఎందుకంటే ఆ పేరు అతనికి పూర్తిగా సుపరిచితం. అతను గుంపులోకి ప్రవేశించి ఆనంద్ కుంచుపల్లి గారిని చూడగానే అతని నవనాడులు స్తంభించిపోయాయి. అతను భయంతో వణికిపోతూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మనోహర్ గుంపులో నుంచి బయటకొచ్చి తన ఇంటికి చేరుకొని తన భార్య రూపాతో, రూపా, ఈరోజు నేనేం చూశానో తెలుసా? నువ్వు నమ్మవు, నేను ఎవరిని చూశానో తెలుసా అనగానే, రూపా, మీరెవరిని చూశారు? మీరేదైనా దెయ్యాన్ని చూశారా అనగానే, నేను మా నాన్నగారిని చూశాను అంటూ చెప్పాడు. ఏమిటి, మామయ్య గారా? ఎక్కడ అడుక్కుంటున్నారు ఆయన? ఆయన మిమ్మల్ని గుర్తుపట్టారా? మీ ప్రెస్టేజ్ కాపాడుకోవడానికి మీరు ఆయనకి ఎక్కువ డబ్బులు ఇచ్చొచ్చారా అంటూ రూప నవ్వుతుంది. అరే, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆయన ఎందుకు అడుక్కోవాలి? ప్రస్తుతం ఆయన సంపాదన లక్షల్లో ఉంది అంటూ మనోహర్ అన్నాడు. ఏం చెప్తున్నారు మీరు? అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పండి అంటూ రూప ఆశ్చర్యంగా అడిగింది. ఈరోజు నేను మాల్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక్కచోట భారీ జనసమూహం కనిపించారు. ఆ గుంపులో మోటివేషనల్ స్పీకర్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆయన పేరు వినగానే నాన్నగారి పేరులానే ఉందే అనుకున్నాను. అందుకే ఎవరో చూద్దామని ముందుకెళ్ళాను. అక్కడ మా నాన్నని చూడగానే నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఫోన్ ఓపెన్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్ని చూశాను. ఆయనకి 10 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన నెలవారీ సంపాదన లక్షల్లో ఉంటుంది. మనం ఇక్కడ 10 రూపాయల సంపాదన కూడా లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. నాన్నగారు అక్కడ లక్షల్లో సంపాదిస్తున్నారు. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ డబ్బుల గనిలో మనం కూడా ఎందుకు మునిగిపోకూడదు? నిజమే, ఇక మన జీవితం అంతా దర్జాగా ఉంటుంది అంటూ మనోహర్ ఆనందంగా అన్నాడు. మనం ఇంత చేసిన తర్వాత మీ నాన్నగారు మీకు ఒక్క పైసా అయినా ఇస్తారని అనుకుంటున్నారా? మీ నాన్నగారు ఇంత ఫేమస్ అయ్యారు. ఆయన మీతో ఎలా బిహేవ్ చేస్తారో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. మరి ఆయన ఒంటరిగా ఇదంతా ఎలా చేశారు అంటూ రూప ఆశ్చర్యంతో అనగానే, మనోహర్, అంత అనుమానంగా ఉంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు, నువ్వు కూడా అన్నీ తెలుసుకుంటావు అన్నాడు. ఈ పాటికి రోడ్డు మీద అడుక్కు తింటూ తిండి లేక, నిలువ నీడ లేక, ఎక్కడో ఎప్పుడో చనిపోయి ఉంటాడు అని నేను అనుకున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కనిపిస్తాడని, అది కూడా కోటీశ్వరుల్లా కనిపిస్తాడని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు మనోహర్. అతను మిలియనీర్ అయినా బిలియనీర్ అయినా మనకేంటి పట్టింపు? మీరు అక్కడ జరిగింది కాస్త అయితే ఇంకాస్త యాడ్ చేసి చెప్తున్నారు అంది రూప. నువ్వోసారి యూట్యూబ్ తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది అనగానే రూప యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి చూసింది. వెంటనే తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. అప్పుడు మనోహర్ మాట్లాడుతూ, ఇది నిజంగా అద్భుతం. కానీ రూప, డోంట్ వర్రీ, నేను మా నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని. ఇంత సంపాదనను అనుభవించేవారు లేకుంటే ఆయన సంపాదించి మాత్రం ఏం లాభం? నేను ఏడుస్తూ ఆయనకు క్షమాపణ చెప్పి నా కన్నీళ్లు నిజం అని నమ్మిస్తే చాలు, ఆ తరువాత నా జీవితాంతం ఆనందిస్తాను అన్నాడు. మీ నాన్నగారు మన దగ్గరికి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చుండేవారు. ఈ పని ఆయన ఒంటరిగా చేయడం లేదు,
ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఆయనకి ఎవరో ఒకరు సహకారం ఉండే ఉంటుంది. ఆయన ఒక్కరే ఇదంతా చేయడం అసాధ్యం. ఇప్పుడు మీరు ఆయన్ని కలవడానికి అసలు అనుమతిస్తారో లేదో అని రూప అనగానే, నా దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, నేనేం చేస్తానో నువ్వే చూడు అని చెప్పి మనోహర్ ఆయన అడ్రస్ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతను తన తండ్రిని కలవడానికి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు షాక్ అయ్యాడు. ఇల్లు చూసిన వెంటనే ఆశ్చర్యంతో తన కళ్ళు తిరిగిపోయాయి. గేటు దగ్గర నిలబడి సెక్యూరిటీ గార్డుతో, నేను ఆనంద్ కుంచుపల్లి గారిని కలవాలనుకుంటున్నాను అనగానే సెక్యూరిటీ గార్డు, మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు. నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు వెళ్ళి మనోహర్ వచ్చాడు అని చెప్పు అనగానే, మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ లేకుండా మా సార్ ఎవ్వరినీ కలవరు, ముందుగా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి అన్నాడు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత గార్డ్ లోపలికి వెళ్ళి ఆనంద్ గారితో మాట్లాడి కాసేపటి తర్వాత తిరిగొచ్చి, సార్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని చెప్పాడు. మనోహర్ లోపలికి అడుగు పెడుతూనే ఆ ఇంటి మెరుపును చూసి తన కళ్ళు బయర్లు కమ్మాయి. ఈరోజు నేను డబ్బు కోసం ఆరాటపడుతున్నాను, మరియు నేను ఒక చిన్న పాతింట్లో ఉంటున్నాను. ఇక్కడేమో మా నాన్నకు ఇంత విలాసవంతమైన ఇల్లుంది. అరే మనోహర్, నువ్వు ఇప్పుడే లాటరీ గెలుచుకున్నావు. ఈ సంపదల సముద్రంలో స్నానం చేయడమే మిగిలింది. ఆనంద్ గారు మెట్లు దిగి వస్తూ ఉన్నప్పుడు మనోహర్ ఇదంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆనంద్ గారిని చూడగానే మనోహర్, నాన్న మీరెలా ఉన్నారు? నాన్నగారు, మీరు అద్భుతాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మీ గురించే చర్చలు జరుగుతున్నాయి. నేను మీ కొడుకైనందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఇంకా ఏం చెప్పగలను? నువ్వు నా తండ్రివి అని తలుచుకుంటుంటేనే నా ఛాతి విస్తరిస్తుంది అంటూ మనోహర్ తన మాటలకు తేనె పూశాడు. కొడుకు మాటలు పట్టించుకోకుండా ఆనంద్ గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అన్నారు. మీకేదైనా డొనేషన్ కావాలంటే నా పిఏతో మాట్లాడండి అంటూ ఆనంద్ గారు తన కొడుకు గురించి తెలియనట్టుగా నటిస్తూ అన్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న? మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు. మీ కోపానికి కూడా కారణం ఉంది. మీ కోపంలో అర్థం ఉంది. నేను మీకు ఏదైతే చేశానో దానికి కూడా కారణం ఉంది. నేనప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. అందుకే నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను. కానీ మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయిన వెంటనే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పరిస్థితి అలాగే ఉంది. నాన్న, నేను ఉద్యోగం కోల్పోయాను మరియు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నాను. నాకు క్యాన్సర్ వచ్చింది. నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేదు. నా మరణం నన్ను సమీపిస్తోంది. నేను చచ్చిపోయే ముందు నా పాపాలకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను అంటూ బాధ నటిస్తూ అన్నాడు మనోహర్. అది విన్న ఆనంద్ మెత్తబడి, క్యాన్సరా? నువ్వు నిజమే చెప్తున్నావా? నేను నిన్ను అసలు ఎప్పటికీ క్షమించకూడదు అనుకున్నాను. నీ మొహం చూడకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నీపై నాకు పగలేదు. నువ్వు నీ చికిత్స గురించి అస్సలు చింతించొద్దు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కుటుంబాన్ని తీసుకొని నా దగ్గరికి రా. అందరం కలిసే ఉందాం. నా పిఏ రాజుతో చెప్తాను, రేపు ఉదయం మీరందరూ ఇక్కడికి వచ్చేయండి అంటూ కొడుకు భుజం మీద చెయ్యేస్తూ అన్నారు ఆనంద్ గారు. ఆ మాటలన్నీ విన్న మనోహర్, వద్దు నాన్న, మీ పిఏ రానవసరం లేదు. రేపు నేనే ఇక్కడికి వస్తాను. నేను మీ విషయంలో చాలా చేశాను. అయినా సరే మీరు నా గురించి ఆలోచించారు. అది చాలు నాకు. ఇప్పుడు నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. నా తర్వాత నా కుటుంబం ఒంటరిగా ఉండదు. వారికి మీ తోడుంటుంది. వాళ్ళు మీ సంరక్షణలో ఉంటారు అని చెప్పి మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన పిఏ రాజు ఆనంద్ గారిని అడిగాడు, సార్, మీ కొడుకు మిమ్మల్ని అవమానించాడని, మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని మీరు అంటున్నారు. మీరు బహుశా వారి అనారోగ్యం గురించి ఆలోచించారు. ఇలాంటి పరిస్థితుల్లో తన శత్రువు ఉన్నా కానీ ఎవరైనా వాళ్ళని క్షమిస్తారు అనగానే ఆనంద్ గారు పిఏ రాజుతో, నేను అతన్ని క్షమించలేదు మరియు నేను ఎప్పటికీ వాళ్ళని క్షమించలేను అని చెప్పారు. ఆనంద్ గారు రాజుతో తడి కళ్ళతో మాట్లాడినప్పుడు, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు రాజు.
మనోహర్ గతంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతను కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అతను నా డబ్బంతటినీ చేజిక్కించుకోవాలని అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను అతను నా విషయంలో ఏం చేశాడో. కొడుకు సింహమైతే తండ్రి కూడా సింహమే అని చూపించాల్సిన సమయం వచ్చింది. ఇంతకుముందు వీళ్ళిద్దరూ నాకేం చేశారో ఎవ్వరూ తమ శత్రువుకు కూడా అలా చెయ్యలేరు. ఇంతకుముందు వీళ్ళిద్దరూ నన్ను ఎలా హింసించారో నేను ఎలా మర్చిపోగలను అంటూ చెబుతూనే ఆనంద్ గారు తన గతంలోకి జారిపోయారు. నాన్నా, నాన్నా, ఎక్కడ చచ్చావు? తొందరగా బయటకొచ్చి చావు అని అరుస్తూ తండ్రిని పిలిచాడు మనోహర్. ఏమైంది బాబు, ఏం జరిగింది అంటూ ఆనంద్ గారు అడిగారు. మీరు ఈరోజు ఇంటి పనులు ఏమీ చేయలేదని విన్నాను. నువ్వు బజారుకి వెళ్ళలేదు, బట్టలు ఉతకలేదు, బంటిని స్కూల్ నుంచి తీసుకురాలేదు. ఇదంతా నీ పని అని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి మంచం మీద ఎందుకు పడుకున్నావు అనగానే ఆనంద్ గారు, బాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక్కసారి నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని లేదా? రోజు పనిచేసే మనిషిని ఈరోజు ఎందుకు పని చేయలేదు అని కూడా నువ్వు ఆలోచించవా? నా శరీరం అంతా జ్వరంతో కాలిపోతుంది. నేను కనీసం లేచి నిలబడలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇంటి పని ఎలా చేయగలను అంటూ ఆనంద్ గారు ఆర్ద్రమైన కళ్ళతో అన్నారు. అప్పుడు మనోహర్ గట్టిగా అరిచాడు. మీకెప్పుడూ జ్వరమే, మీకెప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. ఈ వయసులో ఇవన్నీ సర్వసాధారణం. తిండి బాగానే తింటున్నారుగా, పని చేయడానికి మాత్రం సాకులు. జ్వరం వచ్చిందని అన్నం తినడం మానేశారా? మరి తిండి తిన్నప్పుడు పనెందుకు మానేశారు? వెంటనే వెళ్ళి పాత్రలన్నీ కడగండి అన్నాడు మనోహర్. అప్పటికే రాత్రి అయ్యింది. విపరీతమైన చలి కూడా అనిపిస్తుంది. బాబు, నేను ఉదయాన్నే కడుగుతాను. కోడలా, నాకు తినడానికి ఏదైనా ఇవ్వవా? ఉదయం నుంచి గదిలోనే పడుకున్నాను. ఒక్క గ్లాసు నీళ్లు కూడా తాగలేదు. గదిలో అనారోగ్యంతో పడున్నా ఇప్పటి వరకు నన్నెవ్వరూ పట్టించుకోలేదు. కానీ పని చేయలేదని మాత్రం తిడుతున్నారు అనగానే అప్పుడు కొడుకు, నాన్న, నీకు జ్వరంగా ఉంది, నువ్వు ఇప్పుడు ఆహారం తినొద్దు. నువ్వు ఈ పాత్రలన్నీ కడిగేస్తే నీకు ఆహారం లభిస్తుంది అని చెప్పగానే పాపం ఆనంద్ గారు వణుకుతున్న చేతులతో పాత్రలు కడగడం ప్రారంభించారు. తరువాత నీళ్లు తాగి నిద్రపోయారు. మరుసటి రోజు అతని ఆరోగ్యం మరింత దిగజారింది. అస్వస్థతకు గురై మంచంపై నుంచి లేవలేని పరిస్థితికి వచ్చారు. అయితే ఆయన లేవలేని స్థితిలో బాత్రూంకి వెళ్ళాలనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లేవలేకపోవటంతో రూపని పిలిచాడు. కానీ రూప ఆనంద్ గారు తన మంచం తడిపేసే సమయం వరకు ఎదురు చూసి వెంటనే తన భర్తను పిలిచింది. ఇప్పుడు మీ నాన్న మన నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి కొత్త మార్గం కనుక్కున్నారు. నేను ఇబ్బంది పడాలని ఆయన ఉద్దేశపూర్వకంగానే మంచమంతా తడిపేశారు అంది. వెంటనే మనోహర్, నువ్వు బాధపడకు, ఆయన పని నేను చెప్తాను, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆనంద్ గారు జ్వరం కారణంగా వణికిపోతున్నారు. నిన్నటి నుంచి ఎవ్వరూ మందులు కానీ, మాత్రలు కానీ, ఆహారం కానీ ఇవ్వలేదు. మనోహర్ వెంటనే తండ్రి చేయి పట్టుకొని మంచం మీద నుంచి పైకి లేపి కోపంగా అన్నాడు, ఏం పిచ్చి పట్టిందా? మంచమంతా తడిపేశారు, మంచాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి అనగానే ఆనంద్ గారు తన కొడుకుతో చేతులు ముడుచుకొని, బాబు, జ్వరం కారణంగా నా శరీరం మొత్తం వణికిపోతోంది. నాకు చాలా చలిగా ఉంది. నా చేతులు నీటిలో పెట్టాలంటే చాలా భయంగా ఉంది. నన్ను కాస్త కరుణించండి, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడు ఈ మంచాన్ని శుభ్రం చేయలేను అంటూ ఉండగానే మనోహర్ తన తండ్రిని పరుపుతో సహా బయటకు తీసుకెళ్ళి ట్యాప్ దగ్గర కూర్చోబెట్టాడు. ఇదిగో నాన్న, ఇప్పుడు ఈ పరుపు కడిగి ఆరబెట్టు, లేకపోతే మీ బట్టలన్నీ బయటకు విసిరేసి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అన్నాడు. పాపం ఆనంద్ గారు ఇంకేం చేయగలరు? అంత చలిలో ఆ తడిపరుపుని వణుకుతున్న చేతులతో కడిగి ఆరబెట్టారు. ఇప్పుడు ఆనంద్ గారి శరీరం అంతా చలికి వణుకుతుంది. కాబట్టి కాసేపు స్టవ్ వెలిగించి తన వణుకుతున్న చేతులను వేడిగా చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో రూప అరుస్తూ వంటగదిలోకి వచ్చి వంటగదిలో మామగారిని చూసి కోపంగా గ్యాస్ ఆఫ్ చేసింది. గ్యాస్ ఎంత ఖరీదో మీకు తెలుసా? ఇవన్నీ మీ డబ్బుతో వస్తున్నాయా? ఈ ముసలాయన చావనన్నా చావకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఆయన్ని వంటగది నుంచి బయటకు తోసేసింది.
పాపం ఆనంద్ గారు ఏడుస్తూ తన గదికి వచ్చి తన భార్యను గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. భార్య చనిపోయినప్పటి నుంచి అతనికి దుస్థితి ఏర్పడింది. ఆ రోజు మంచం తడిపిన దగ్గర నుంచి కొడుకు కోడలు అతనికి మంచం కూడా ఇవ్వడం మానేశారు. పాపం ఆనంద్ గారు మంచం లేకుండా ఆ చలిలో నేల మీదే పడుకుంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాగే కొనసాగింది. రూప మామగారిని ఎంతగానో హింసించేది. ఇంత చేసినా కూడా వారికి తృప్తి కలగక ఆనంద్ గారిని వదిలించుకోవాలని కుట్రలు పన్నారు. ఒకరోజు జోరున వర్షం కురుస్తూ ఇంట్లోని గదిలో నీళ్లు కారుతున్నాయి. కాబట్టి రూప వెళ్ళి తన మామగారితో ఇంటి పైకప్పు మీద ప్లాస్టిక్ షీట్ వేయమని చెప్పింది. ఇంత వర్షంలో ఇదంతా నేను ఎలా చేయగలనమ్మా? నేను ముసలివాణ్ణి. పైకెళ్ళి కాలు జారి పడిపోతే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఇదంతా నేను చెయ్యలేను అని పదే పదే తిరస్కరిస్తూనే ఉన్నారు. అయినా సరే రూప ఆయన్ని బలవంతంగా పంపించింది. ఆనంద్ గారి ఇంటిపైన ప్లాస్టిక్ షీట్ వేయడానికి వెళ్ళినప్పుడు రూప ఆయన్ని వెనక నుంచి నెట్టేసింది. దాని కారణంగా ఆయన కాలు జారి టెర్రస్ మీద నుంచి పడిపోయాడు. టెర్రస్ మీద నుంచి పడిపోయి ఆయన చనిపోవాలని కోరుకుంది కోడలు. కానీ ఆనంద్ గారి దురదృష్టం, ఆయన చనిపోలేదు. కాలికి దెబ్బ తగిలింది. ఇదంతా జరిగినా కూడా కోడలికి తృప్తి కలగలేదు. అందుకని చుట్టుపక్కల వాళ్ళందరి ముందు ఆనంద్ గారికి పిచ్చి పట్టిందని నమ్మించి కొడుకు కోడలు కలిసి రోడ్డు మీద ఆయన్ని వదిలేశారు. ఈ విషయాలన్నీ విన్న రాజు, మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. రాజు, ఒకరోజు నేను రైల్వే స్టేషన్లో కూర్చొని నా మనసులోని భావాలన్నీ పైకి మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉద్వేగానికి లోనయ్యాను. నా వీడియో ఎవరో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. నాకు తెలియకుండానే అది వైరల్ అయ్యింది. నేను నా భావాలను వ్యక్తం చేశాను. కానీ ఈ బాధ నన్ను రాత్రికి రాత్రి చాలా దూరం తీసుకెళ్ళింది. ఒక రకంగా అది నా మంచి కోసమే జరిగింది. కొడుకు కోడలు నాతో అంత దారుణంగా ప్రవర్తించకపోతే నేను ఇక్కడికి రాకుండా ఉండేవాణ్ణి అంటూ ఆనంద్ గారు తడి కళ్ళతో అన్నారు. కానీ సార్, మీ అబ్బాయికి మీ గురించి నిజం తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చి ఉండమని ఎందుకు అడిగారు? నేను ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. అలాంటి వ్యక్తిని ఎప్పటికీ క్షమించకూడదు అంటూ రాజు అన్నాడు. రాజు, చూడు, మెల్లగా నీకు అన్నీ అర్థమవుతాయి. అతను ఎప్పుడూ నా గురించి పట్టించుకోలేదు. నా వీడియోలు కూడా ఎప్పుడూ చూడలేదు. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. తను ఇక్కడికి రావడానికి నేను వేచి ఉన్నాను. వాళ్ళకి నేను ఎలాంటి గుణపాఠం చెప్తానో చూడండి అంటూ ఆనంద్ గారు అన్నారు. మరుసటి రోజు రూప, ఆమె కొడుకు బంటి, మనోహర్తో అక్కడికి వచ్చారు. అప్పుడు ఆనంద్ గారు, మీరేమీ బాధపడకండి, ఇక్కడ హాయిగా ఉండండి, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రాజుతో, నా కొడుకుకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దు, ఇక ట్రీట్మెంట్లో నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్పి ఆనంద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రూప, నేను లాటరీ ఎలా గెలుచుకున్నానో చూడు. ఇప్పుడు నా చికిత్స కోసం 2 చేతుల డబ్బు ఖర్చు చేయబడుతుంది. డబ్బు తీసుకుంటూ ఉండండి, మీ అభిరుచులన్నీ నెరవేర్చుకుంటూ ఉండండి అంటూ నవ్వుతూ రూపతో అన్నాడు మనోహర్. అయితే మామయ్య గారికి ఈ విషయం తెలిసిపోతే, మీకు అనారోగ్యం లేదని తెలిసిపోతే అనగానే మనోహర్, మా నాన్నగారికి ఇవన్నీ చూసుకునే టైం ఎక్కడుంది, నకిలీ పిల్లలను చూపిద్దాం అన్నాడు. మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు అవి కాదు, మన అప్పుల గురించి ఆలోచించండి అనగానే అప్పుడు మనోహర్, రూప, మనం ఉంటున్న ఇంటిని అమ్మేస్తే మన అప్పులు మొత్తం తీరిపోతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు మా నాన్న ఇంత పెద్ద బంగ్లాలో నివసిస్తున్నాము. ఇప్పుడు ఆ పాత ఇంటితో మనకు అవసరం లేదు. ఇల్లమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేద్దాం. అది మన సమస్యల నుంచి మనకి ఉపశమనం కల్పిస్తుంది. మనోహర్ మాట్లాడుతూ ఇంటిని అమ్మేసి తన అప్పులన్నీ తీర్చేస్తాను అని చెప్పాడు. ఒకరోజు ఆనంద్ గారు మనోహర్ దగ్గరకు వచ్చి, బాబు, నీ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనగానే, నాన్న, నా ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పాడు. దానికోసమే మిమ్మల్ని డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు మనోహర్. సరే బాబు, ఇస్తాను, నువ్వు ముందుగా వెళ్ళి నా గ్యారేజీలో కార్లన్నీ కడుగు. ఇవాళ కార్లు కడగడానికి రావాల్సిన వ్యక్తి రాలేదు. నేను ఈరోజు చాలా ప్లేసెస్కి వెళ్ళాలి.
కార్లన్నీ వెంటనే శుభ్రం చేయాలి అంటూ ఆనంద్ గారు తన పిఏ రాజుతో, రాజు నువ్వు తనకి క్లీనింగ్ మెటీరియల్ అంతా ఇవ్వు అంటూ ఆనంద్ గారు అంటున్నారు. అప్పుడు మనోహర్, కానీ నాన్న నాకు ఒంట్లో బాగోలేదు, మీకు ముందే తెలుసు కదా, మీరు నాకు పనులు ఎలా చెప్తున్నారు అనగానే అప్పుడు ఆనంద్ గారు, చూడు బాబు, ఇప్పుడు నీకు అంత డబ్బు ఉచితంగా రాదు, స్వార్థం లేకుండా ఏ బంధము మెయింటైన్ చేయబడదు. ఈ విషయం నీ నుంచే తెలుసుకున్నాను. ఇప్పుడు నీ చికిత్స కోసం డబ్బు కావాలనుకుంటే మీరు పని కూడా చేయాల్సి ఉంటుంది. నువ్వు పని చేస్తే నీకే మంచిది, నీ శరీరం చురుగ్గా పనిచేస్తుంది, అప్పుడు ట్రీట్మెంట్కి కూడా మంచిగా పనిచేస్తుంది, ప్రభావం కూడా చూపుతుంది అంటూ ఆనంద్ గారు అన్నారు. అతని తండ్రి నుంచి అలాంటి మాటలు విన్న మనోహర్ తండ్రి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. వెంటనే ఆనంద్ గారి పిఏ మనోహర్తో, రండి, నేను మీకు అన్ని వస్తువులు ఇస్తాను అంటూ మనోహర్ని కార్ గ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్లాడు. వెంటనే ఆనంద్ గారు, కోడలా నువ్వు వంటగదిలో పనులు చూడు అనగానే రూప, ఇదేంటి నేను వంట చెయ్యాలా అంది. ఈరోజు మా కుక్ రాలేదు, నువ్వు ఈరోజు ఇంట్లో వంటలు చేయడమే కాకుండా పాత్రలు కూడా శుభ్రం చెయ్యాలి. నా వంటగదిలో సామాన్లు సరుకులు అన్నీ ఉన్నాయి, నీకేదైనా డౌట్ ఉంటే నా పిఏ రాజును అడుగు. మీరు ఆహారాన్ని నాతో పాటు 2 వ్యక్తుల కోసం వండాలి అని ఆనంద్ గారు అన్నారు. నేను మీకు చాలా డబ్బు ఇవ్వబోతున్నాను కదా, ఆ డబ్బంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాను, అందుకే ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ మాన్పించేశాను, అందుకని 4 పనివాళ్ళు చేసే పనిని మీరిద్దరే చేయాల్సి వస్తుంది అంటూ ఆనంద్ గారు అన్నారు. రాత్రి కంటే ముందు కూర్చోడానికి కూడా తీరిక దొరకనంత పని వాళ్లతో చేయించాలి అంటూ ఆనంద్ గారు ఆదేశించారు. రాజు ఆనంద్ గారికి చెప్పాడు, మీరు చెప్పినట్టే చేస్తాను అని. రాత్రి అయ్యేసరికి ఇద్దరూ పగలంతా పని చేసి చేసి అలసిపోతారు. అప్పుడు రూప చెప్పింది, మనోహర్, మనం మీ నాన్నగారిని ఫూల్ చేద్దామని వచ్చాం, ఇప్పుడు చూడు ఆయన మనకే బ్యాండ్ బాజా మోగించారు, ఆయన మన ప్రతి చర్యని పరిగణలోకి తీసుకున్నారు, మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మనల్ని ఇక్కడ ఉంచడానికి అంగీకరించారు. ఇప్పుడు మనకి ఇక్కడ తప్ప వేరే ఎక్కడికి వెళ్ళడానికి మార్గం లేదు, ఇంటిని కూడా అమ్మేసుకున్నాం, మనం ఇక్కడ పూర్తిగా ఇరుక్కుపోయాం, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేము, నేను ఇక్కడ చాలా పని చేయలేను, రోజంతా పనులంతా చేస్తూ ఉంటే చచ్చిపోతాం అనగానే రూప, ఈ పని గురించి వదిలేయండి, మనకు డబ్బు వస్తుంది, అలాంటప్పుడు ఈ చిన్న చిన్న పనులన్నీ చేయడంలో ఇబ్బంది ఏమిటి, కొన్ని రోజులు ఓపిక పడితే ఆ తరువాత మామయ్య గారి దగ్గర నుంచి డబ్బంతా దోచుకున్నాక మనం దాన్ని ఉదారంగా ఖర్చు చేస్తాం, మీ వైద్యం కోసం మామయ్య గారు డబ్బులు ఇస్తారు అన్న విషయం అస్సలు మర్చిపోవద్దు అంటూ రూప మనోహర్కి వివరిస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయం తండ్రిని తన చికిత్స కోసం డబ్బులు అడగాలని మనోహర్ అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, నాన్న మీరు నా చికిత్సను ప్రారంభించాలి అంటూ మనోహర్ ఆనంద్ గారికి చెప్పాడు. అరే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి నా పర్మిషన్ ఎందుకు అన్నారు ఆనంద్ గారు. మరి డబ్బు అనగానే ఆనంద్ గారు, నాకు డబ్బు అక్కర్లేదు, నేను దీన్ని ఉచితంగా చేస్తున్నాను, నా కొడుకు దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా అన్నారు. అప్పుడు మనోహర్, నాన్న మీరు ఇలాంటి విషయాలు ఎలా చెప్తున్నారు, మీరిప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు నాకు ఎలాంటి చికిత్స చేయిస్తున్నారు, దానికి మీరు డబ్బు చెల్లించాలి కదా అంటూ మనోహర్ అన్నాడు. కొడుకు, నువ్వు నాకు ఏం చేసినా వడ్డీతో సహా నేను తిరిగిస్తున్నాను, నీకు గుణపాఠం చెబుతూ నీ చెడిపోయిన బుద్ధిని సరిదిద్దుకోవడానికి చికిత్స చేస్తున్నాను, మీరు అత్యంత తెలివైన వారని, మిగతా ప్రపంచం అంతా మూర్ఖులని మీరు అనుకుంటున్నారు, నేను మీ అపార్థాలన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మరియు మిమ్మల్ని మీరు తెలివైన వారిగా భావించి పొరపాట్లు చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, నువ్వు ఇంత చేసిన తర్వాత కూడా నేను నిన్ను క్షమిస్తాననా, పైగా మీ మాటలు నమ్మి మీకు ఇంకా డబ్బిస్తాననా, ఆ రోజు నా నిస్సహాయతను నువ్వు సద్వినియోగం చేసుకున్నావు, ఈరోజు మీ ఇద్దరికీ బుద్ధి చెప్పడానికి మీ నిస్సహాయతను నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, కానీ నేను మీలాగా ప్రవర్తించను, ఈ ప్రపంచమంతా డబ్బివ్వడం తీసుకోవడం ద్వారా నడుస్తుందని నాకు తెలుసు. నాన్న మాటలు విని మనోహర్ ఇంకా రూప స్టన్ అయిపోయారు.
ఇంతవరకు తమకంటే తెలివిగలవారు లేరు అనే ఆలోచనలో ఉండేవాళ్ళిద్దరూ. కానీ ఇక్కడ కొడుకు కోడలి ప్లాన్స్ అన్నీ చెడగొట్టేశారు ఆనంద్ గారు. ఆనంద్ గారు ఒక్క సైగ చేయగానే రాజు వాళ్ళ సామాన్లన్నీ తీసి బయటకు విసిరేశాడు. తరువాత కొడుకు కోడలు ఆనంద్ గారి కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. నాన్న, మేము ఎక్కడికి వెళతాము? నా దగ్గర ఉద్యోగం కూడా లేదు, నేను ఎలా బ్రతుకుతాను అనగానే అప్పుడు ఆనంద్ గారు అన్నారు, మీరు ఈ ముసలి తండ్రిని ఇంటి నుంచి గెంటేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళినప్పుడు మీ ఇద్దరికీ ఈ ముసలి తండ్రి ఎలా బ్రతుకుతాడు అన్న ఆలోచన రాలేదు కదా. ఈ ముసలి తండ్రి ఎక్కడికి వెళతాడు, ఏం తింటాడు మీరు పట్టించుకోవాలనుకోలేదు. ఈరోజు మీరేమైపోతే నాకేంటి అంటూ, రాజు వీళ్ళిద్దరినీ నా ఇంట్లోంచి గెంటేసేయి, నా ఇంట్లో ఈ అత్యాశ గల కుక్కలకి చోటు లేదు అనగానే రాజు వాళ్ళ లగేజీని ఎత్తుకొని బయటకు విసిరేశాడు. వెంటనే డోర్ దగ్గర చేతులు జోడించి నిలబడ్డారిద్దరూ. నాన్న, ఒక్కసారి నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు ఇంకెప్పటికీ జరగదు. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఇంట్లో ఒక మూలన స్థలం ఇవ్వండి, కనీసం పనివాళ్ళల్లా అయినా ఈ ఇంట్లో బ్రతుకుతాం అనగానే ఆనంద్ గారు, ఇప్పుడు మీరిద్దరూ స్వేచ్ఛగా ఉన్నారు, ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోండి. మీరు ఇక్కడ గనక ఉంటే నా బానిసత్వంలో బానిసల్లా బ్రతకాల్సి ఉంటుంది, నేను ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది అనగానే, ఇప్పుడు మీకు బానిసలా పనిచేయడం తప్ప మా దగ్గర వేరే ఆప్షన్ లేదు, మేము ఇంకెక్కడికి వెళ్ళలేము, వీధుల్లో జీవించడం కంటే నాన్నకు సేవ చేయడమే మంచిది అని ప్రాధేయపడగానే ఆనంద్ గారు పని మనుషులుండే గదిని కొడుకు కోడలికి ఇచ్చారు. ఇక ఆనంద్ గారు కొడుకు కోడలు ఇద్దరిని ఆ ఇంట్లో పని మనుషుల్లాగా ఉంచుకున్నారు. మనవడు బంటి అంటే ఉన్న ప్రేమ ఒక్కటే ఆయనకు మిగిలింది. ఆనంద్ గారు తన మరణానంతరం తన ఆస్తినంతా పేద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. కేవలం మనవడు చదువు కోసం మాత్రమే తన ఆస్తిలో 10% బ్యాంకు ఖాతాలో వేశారు. కొడుకు కోడలు పశ్చాత్తాపంతో ఆనంద్ గారి దగ్గర సేవకుల్లాగా తండ్రికి సేవ చేయడం మొదలుపెట్టారు. మనోహర్, రూప తమ చేసిన తప్పులకి చాలాసార్లు ఆనంద్ గారిని క్షమాపణలు అడిగారు. కానీ ఆనంద్ గారు ఎప్పటికీ కొడుకుని కోడల్ని క్షమించలేదు. ఇదండి ఈరోజు కదా. ఆనంద్ గారు కొడుకు కోడలికి బుద్ధి చెప్పిన విధానం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.